ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మిలాత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 23వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమాకాండం 23వ అధ్యాయం. ఈ 23వ అధ్యాయంలో మనం పొరుగువాని ఎడల, శత్రువుల ఎడల, పేదల ఎడల మనం చూపించాల్సినటువంటి ప్రేమను గురించి ఈ అధ్యాయంలో రాయబడింది. శత్రువుల ఎడల, పొరుగువాని ఎడల, పేదల ఎడల, దేవుని ఎడల మనం ఎలాంటి ప్రేమను కనపరచాలో ఈ అధ్యాయంలో ప్రభు రాశారు. ధర్మశాస్త్రం అంతా కూడా ప్రేమ అని ప్రభు తెలియపరిచారు. ధర్మశాస్త్రం అంతా చెప్పేది ఏంటంటే, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది కూడా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. టోటల్గా ధర్మశాస్త్రం అంతా చెప్పేది ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి. అందులో భాగంగానే మనం ఇతరుల పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలో కొన్ని విషయాలు గత దినం మనం జ్ఞాపకం చేసుకున్నాం. 7వ వచనం చదువుతాను. 7వ వచనం. అబద్ధమునకు దూరముగా ఉండుము. అబద్ధమునకు దూరముగా ఉండు. ప్రభు పిల్లలు నిజము పలికేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కొండ మీద ప్రసంగంలో ఆయన ప్రసంగిస్తూ, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలి. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టేది అని చెప్పారు. మత్తయి సువార్త 5:37. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటారు, ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 25వ వచనం చదువుతాను. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము కాబట్టి అబద్ధమాడుట మాని ప్రతివాడు పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. సత్యమే మాట్లాడాలి. అదే అధ్యాయంలో ఎఫెసీ 4:15 వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండడానికి మనం అన్ని విషయాల్లో ఎదుగుదాం అని పౌలు గారు చెప్తున్నారు. అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు. ప్రకటన 21:8లో పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు,
నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుతారు. ఇవన్నీ ఈ వచనాలన్నీ మనం ఆలోచించినప్పుడు అబద్ధమాడుట అనేది చాలా భయంకరమైనటువంటి విషయం. పాపం. సత్యం చెప్పడం వల్ల మనకెంతో ప్రయోజనం అనే విషయం మనకు అర్థమవుతోంది. అబద్ధం ఆడితే ప్రభు శిక్షిస్తారు. ప్రభు శిక్షిస్తారు. నూట 120వ కీర్తన 2వ వచనం నుంచి, యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును? ఇంతకంటే అధికంగా నీకేమి చేయును? తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. మోసకరమైన నాలుక. ప్రభు ఏం చేస్తారట? తంగేడు నిప్పులతో కూడిన బాణాలని, బలాఢ్యుల వాడిగల బాణాలని నీ మీద వేస్తాను. అలాంటి వారికి ఇలాంటి శిక్ష కలుగుతుంది అని చెప్తున్నారు. అబద్ధమునకు జనకుడు ఎవరు? అపవాది. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 43-44 వచనాలు. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అపవాదిని గురించి చెప్తున్న మాటలు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. మన ప్రభు సత్యం చెప్పేవాడు. మన ప్రభు సత్యం చెప్పేవారు. 45వ వచనంలో ఏమన్నారు? నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నేను సత్యమునే చెప్పుచున్నాను. అసలు యేసుక్రీస్తు ప్రభు సత్యమై ఉన్నారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను అన్నారు. ఈ దినాల్లో చాలామంది ఆయా అపవిత్రమైనటువంటి చెడుగులకు లోబడినప్పుడు ఎవరైనా హెచ్చరిస్తే సులభంగా అబద్ధం ఆడేస్తూ ఉంటారు. చేసి కూడా చేయలేదని గట్టిగా చెప్తారు, బొంకుతారు. కాబట్టి అబద్ధము మన జీవితాల్లో ఉండకూడదు. అబ్రహాం శారాలు అబద్ధమాడి అవమానం పొందారు. అననీయ సప్పీరాలు అబద్ధమాడి మరణాన్ని పొందారు. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనం అబద్ధాలు విడిచిపెట్టి సత్యమే చెప్పుచు యథార్థంగా మాట్లాడేవారుగా ఉండాలి. అందుకే ప్రభు అబద్ధమునకు మీరు దూరంగా ఉండండి అని తెలియపరుస్తున్నారు. ఇంకా మనం చూస్తే 7వ వచనంలో, నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు. నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనంలో ఏమనుంది? నీతిమంతుని దండిస్తే
అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయడం లాంటిది అంటారు. కాబట్టి నీతిమంతుని మీద లేనిపోని నేరాలు పెట్టి వాళ్ళని గద్దించడం, వాళ్ళని దండించడం న్యాయం కాదు. కాబట్టి ఈ విషయంలో సంఘ విశ్వాసులు చాలా జాగ్రత్త కలిగి నడుచుకోవాలి. చాలా జాగ్రత్త కలిగి నడుచుకోవాలి. విషయాల్ని సరిగ్గా పరీక్షించాలి. లోపం ఎక్కడుందో సరిగ్గా కనుక్కోవాలి. అనుమానంతో ఏ పని కూడా మనం చేయకూడదు. కొన్నిసార్లు మనకు ఎదుటి వాళ్ళ మీద అనుమానంతో లేనిపోని నిందలు మోపుతూ ఉంటాం. అందుకే నిరపరాధినైనా నీతిమంతునైనా చంపకూడదు అంటాడు. కొన్నిసార్లు కొంతమంది ఏ నేరం చేయకపోయినా కానీ వాళ్ళ మీద నేరాలు మోపేవాళ్ళు ఉంటారు. కొంతమంది తెలిసి తెలియక ఆలోచించకుండా అనాలోచనగా కొన్నిసార్లు ఎదుటి వాళ్ళ మీద నిందలు మోపుతూ ఉంటారు. ఇప్పుడు ఎవరి గురించో మీకు ఎవరో చెప్పారు, వెంటనే దాన్ని మనం ప్రచారం చేయకూడదు. ఇప్పుడు కొన్ని విషయాలు ఉంటాయి, ఎందుకు మీతో చెప్తాం, ఎందుకు మీకు తెలియపరుస్తాం అంటే మీరు ప్రార్థన చేసేవాళ్ళు కాబట్టి ప్రార్థన చేస్తారు, వాళ్ళ జీవిత మార్పు కొరకు ప్రయాసపడతారు, వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేస్తారు అని మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాం. ప్రభు కూడా కొన్ని విషయాలు మనకు తెలియపరుస్తారు. మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రోపకాండ చేయడం కాదు, ఊరందరికీ డప్పేసి చెప్పడం కాదు. మనం చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. అది అంతేగాని కనబడిన వాళ్ళందరికీ కూడా ఇది ఇలా అంట కదా అని చెప్పడం అది ఎంతవరకు సమంజసం ఆలోచన చేయండి. కనబడ్డ వాళ్ళందరికీ కూడా ఎదుటి వాళ్ళ తప్పులు ఇదిగో ఎలా అంట కదా, మీ వాళ్ళ అమ్మాయి, మీ వాళ్ళ అబ్బాయి ఎలా అంట కదా, ఇది తెలిసిందా మీకు, ఇది తెలిసిందా అని ఊరందరికీ చెప్పడం అది క్రైస్తవుని లక్షణం కాదు. నీకు తెలిసింది ఒక విషయం, నువ్వు వెంటనే చేయాల్సిన పని ఏంటో తెలుసా, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు అసలే బాధలో ఉంటే వాళ్ళ మీద సెటైర్ చేస్తూ ఉంటారు, వాళ్ళని హేళనగా మాట్లాడుతూ ఉంటారు, అసలే నలిగిపోతూ ఉంటారు ఒక సమస్యతో. ఆ సమస్యలో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆ సమస్యను ఎక్కువ చేయాలని కొంతమంది వాళ్ళు ఎదురుగానే హేళనగా మాట్లాడితే వాళ్ళు ఎంత నలిగిపోతారో ఒకసారి ఆలోచించేయండి. మీకు ఆ సిచ్యువేషన్ ఎదురైతే ఎలా ఉంటుంది? కాబట్టి ఇప్పుడు కూడా క్రైస్తవుడు అబద్ధాన్ని, అసత్యాన్ని ప్రచారం చేయకూడదు. నిరపరాధిని, నీతిమంతుని చంపకూడదు. ఒక కుర్రోడిని అడిగాను, ఎరా మందిరానికి నువ్వు ఎందుకు రావట్లేదు, ఎందుకు రావట్లేదురా అని అడిగితే వాడు అంటాడు, నాలో బలహీనత ఉందండి అంకుల్ గారు, కానీ సంఘ విశ్వాసులు ఆ బలహీనతని ఎత్తి చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ గురించి అసలు నాకు మందిరానికి రావాలనిపించట్లేదండి అంటున్నాడు. ఏంట్రా, ఏం జరిగిందిరా అంటే, నేను అప్పుడప్పుడు అలవాటైందండి త్రాగడం. నేను ఒకసారి ఒక చోటకి మీటింగ్కి వస్తే అక్కడ మీటింగ్లో భోజనం చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘ విశ్వాసులు, అక్కడ ఉన్న కొంతమంది, అరే నువ్వు అన్నం తింటావారా, అన్నం కంటే నీకు అది కావాలేమో అని హేళన చేస్తున్నారండి. ఎప్పుడో ఒకసారి చేశాను, కానీ వాళ్ళు అలా హేళన చేసేటప్పటికి చాలా బాధేసిందండి నాకు. అందుకే తినేవాడిని కూడా లేచి వచ్చేసానండి.
భోజనం దగ్గర. ఇంక అప్పటి నుంచి మీటింగ్‌లకి కూడా రావాలనిపించట్లేదండి. అంటే ఒక వ్యక్తిని నువ్వేం చేస్తున్నావు? హేళన చేసి, వాడి తప్పును పదే పదే ఎంచి, వాడిని కించపరిచి, వాడిని సహవాసానికి, దేవునికి దూరం చేస్తున్నావు. ఆ శాపం ఎవడికి? ఒక వ్యక్తిని దేవుడికి నువ్వు దూరం చేస్తున్నావంటే నీ మాటల చేత, ఒక కుటుంబాన్ని నువ్వు దేవునికి దూరం చేస్తున్నావంటే నీ మాటల చేత, ఆ శాపం ఎవరిది? నీది కాదా? నీకు కాదా ఆ శాపం? బలహీనుణ్ణి ఇంకా బలహీనపరుస్తామా మనం? ఇంకా శిక్ష పెడతామా? ఎంత ఘోరంగా మనం ప్రవర్తించవచ్చా? అసలు మనం మన మన ఆలోచన ఎలా ఉందండి అసలు? కొంతమంది సంఘ విశ్వాసులు, కొంతమంది సేవకులు కూడా ఇలాగే ఉంటారు. బలహీనతను పదే పదే ఎత్తి చూపించి, వాళ్ళని కించపరిచినట్టుగా మాట్లాడి, అవమానపరిచి, వాళ్ళ గురించి ప్రచారం చేసి, ఏమంటే ఒక వ్యక్తిని మనం ఒక ఆత్మని ప్రభు దగ్గరికి నడిపించాలా? ప్రభుకు దూరం చేయాలా మనం? వాడు అంటాడు, మన సంఘం కంటే మీ దగ్గరకు వచ్చేటువంటి సంఘం కంటేనండి పలానా సంఘం వాళ్ళు ఎంత ప్రేమగా చూస్తారనండి, ఎంత బాగా చూస్తారనండి అంటాడు. అంటే ఆడొచ్చేటువంటి సహవాసంలో ఉండేటువంటి వ్యక్తులను బట్టి వాడు సహవాసానికి దూరం అయిపోతున్నాడు. ఇదే మనం చేసే భక్తి, ఇదే మన సంఘానికి చేసే ఉపకారం. వాడు భ్రష్టుడైపోవడానికి కారణం మనమేనా? వాడు ఇంకా దేవునికి దూరం అయిపోవడానికి కారణం మనమే కదా. ఈ విషయాలన్నీ తెలిస్తే ఒకసారి ఆలోచించేయండి. ఇదే సంఘటన నీ కుటుంబంలో జరిగితే ఎలా ఉంటుంది? ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. రక్షణ పొందినవాడే. ఎవడికి లేదండి బలహీనత? ఎవడికి లేదు బలహీనత? నీతిమంతులు అందరూను. ప్రతి ఒక్కడికి బలహీనత ఉంది. బలహీనత లేనోడు ఎవడో లేడు. కొంతమంది దొరక్క దొరలా తిరుగుతున్నారు, కొంతమంది దొరికి దొంగలుగా నిరూపించబడుతున్నారు అంతే. దొరకని దొంగలు ఎంతోమంది ఉన్నారు. అందులో నీవు నేను కూడా ఉన్నాం. గుర్తుపెట్టుకో. నీలో నాలో కూడా బలహీనతలు ఉన్నాయి. ఎదుటివాడి బలహీనతను ఎత్తి చెప్పి ఊరందరికీ చాటించే నువ్వెంత నీతిమంతుడివో, ఎంత నీతిమంతురాలువో, ఎంత బాగా బ్రతుకుతున్నావో నువ్వు పరీక్ష చేసుకుంటే తెలుస్తుంది. కాబట్టి గమనించండి, న్యాయం కాదది. నీతిమంతులను దండించడం న్యాయం కాదు. నీతిమంతులు అంటే ఎవరండి? యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వాళ్ళే కదా. ఒక నీతిమంతుడిని, వారి ఆత్మని ప్రభువులో ఐక్యపరిచేటట్లు, మమేకమయ్యేటట్లు మనం చేయాలి కానీ వాడిని దూరం చేయొచ్చా దేవునికి? ఇలాంటి లేనిపోని మాటలు చెప్పి. కొన్ని కుటుంబాల వారు ఎంత నలిగిపోతున్నారో తెలుసా? కొన్ని శ్రమల వల్ల, వాళ్ళకి ఎదురయ్యే పరిస్థితుల వల్ల, వాళ్ళ బిడ్డలు సరిగా ఉండనందువల్ల ఎంతో నలిగిపోతున్నారు. అలాంటి వాళ్ళకి నువ్వు సంఘ విశ్వాసిగా, సంఘంగా ఆ కుటుంబాన్ని ఆదరించి, ధైర్యపరిచి, ఇంకా పర్లేదు, నీ బిడ్డ బాగుపడతాడు, మారతాడు, నీ కుటుంబం పరిస్థితులు మారతాయి, నీ భర్త మారతాడు అని మనం చెప్పి వాళ్ళని ఆదరించి, ధైర్యపరిచి, వాళ్ళని ప్రభువులో బలపరిచేది పోయి, వాళ్ళ గురించి అందరికీ చెబుతూ, వాళ్ళ మీద లేనిపోని సెటైర్లు వేస్తూ, వాళ్ళని ఇంకా ఇబ్బంది పెడుతూ, దుఃఖపడే వాళ్ళని ఇంకా దుఃఖపరుస్తూ ఉంటే వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? ఇలాగ చాలా కుటుంబాలని నీ వల్ల, నా వల్ల కదా సంఘానికి దూరం చేయడం, దేవునికి దూరం చేయడం. గమనించండి. ఆలోచించేయండి. కొన్నిసార్లు మనం ఇలాగే ప్రవర్తిస్తున్నామండి. చాలామందికి ఇబ్బందిని కలిగిస్తున్నాం. ఇకనైనా మారదామండి. ఇక నుంచైనా మన నైజాన్ని మార్చుకుందాం, మన బుద్ధి మార్చుకుందాం, మనకున్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ని మార్చుకుందాం. కృంగిపోతూ ఉన్నవాళ్ళు, ఇబ్బందులు పాలవుతూ ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, శ్రమలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి చేయూతనిచ్చి, ధైర్యపరిచి, నిబ్బరం చెప్పి, మంచి మాటలు చెప్పి, వాళ్ళని ధైర్యపరిచి చేయడం మానేసి, వాళ్ళ గురించి జోకులు వేసుకోవడం, వాళ్ళ గురించి నీచంగా మాట్లాడడం, వాళ్ళ మొహాన్న సెటైర్లు వేయడం, వాళ్ళని ఇంకా కించపరచడం, అవమానపరచడం,
ఎంత బాధాకరం అండి, ఎంత బాధాకరం. వాడిని కూర్చోబెట్టి మాట్లాడితే వాడు చెప్పిన మాటలు ఇవన్నీ. నాలో ఉందండి బలహీనత. నేను తప్పు చేశాను ఒకసారి. ఆ తప్పుని ఎత్తి చూపించడం ఎంతవరకు సమంజసం అండి? అవమానపరిచినట్టు, "ఏరా నువ్వు అన్నం తినవు కదరా, నీకు అది కావాలి కదరా, నువ్వు అన్నం తింటున్నావా, నీకు అన్నం తినాలా, నీకు అన్నం తినాలనిపిస్తుందా, నీకు అది కావాలేమో" అన్నారండి 10 మందిలోను. అన్నం తినోడిని మానేసి వచ్చేసానండి. ఇంకా రావాలనిపించట్లేదండి అప్పటి నుంచి మందిరానికి. ఆదివారాలు కూడా అందుకే రావట్లేదండి, ఇలాగ లేనిపోని మాటలు అంటారని. ఒక్కసారి ఆలోచన చేయండి. అవతల వ్యక్తి చిన్నోడేం కాదు, ఎదుగుతున్నాడు కదా, యవనస్తుడు అవుతున్నాడు కదా, వాడికి జ్ఞానం ఉంది కదా, వాడిని కించపరిస్తే వాడు బాధపడతాడు కదా. వాడిని బట్టి వాళ్ళ తల్లిదండ్రుల్ని అవమానపరచడం. అసలు మీకు తెలియపడేది ఎందుకు? ఇలా అవమానపరుస్తారనా? అందరికి ప్రచారం చేస్తారనా? ప్రార్థన చేస్తారని కదా, మీరు ఆత్మీయులని కదా మీకు తెలియపరిచేది. మీకు ఎందుకు తెలియపరుస్తున్నారు అన్ని విషయాలు? ప్రార్థన చేయమనే కదా. సమయోచితమైన జ్ఞానం లేకపోతే ఎలా అండి? మన మాటలతో ఎదుటి వాళ్ళని కించపరుస్తూ ఉంటే ఎలాగా? ఎలా కట్టగలం ఇంక సంఘాన్ని మనం? ఎలాగ ఒక ఆత్మని ప్రభులో బలపరచగలం? మనలో లేవా బలహీనతలు? మనలో కూడా ఉన్నాయి కదా బలహీనతలు. కొంతమంది దొరలా తిరుగుతున్నారు, కొంతమంది దొరికి దొంగలుగా అవమానించబడతా ఉన్నారు. కాబట్టి దయచేసి గమనించండి. మనం సాటి వ్యక్తుల పట్ల, ధర్మశాస్త్రం చెప్పేది అదే, పొరుగువారి పట్ల, సాటి సంఘస్థుల పట్ల, శత్రువుల పట్ల, దేవుని పట్ల మనం ఎలా ప్రవర్తించాలో ఈ అధ్యాయం మనకు బోధిస్తూ ఉందండి. ఇదంతా దేవుని వాక్యం, దేవుని మాటలు. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సరి అయిన విధానంలో మనం నడుద్దాం. కాబట్టి దండించకూడదండి, అస్తమానం అవమానపరచకూడదు, కించపరచకూడదు. ఒక సహోదరి వచ్చి మా అబ్బాయి గురించి ఇలా మాట్లాడుతున్నారండి, నా మనస్సు నలిగిపోతుందండి. నా బిడ్డ గురించి అలా మాట్లాడుతూ ఉంటే, హేళన చేసి మాట్లాడుతూ ఉంటే, ఏదో బాధ కలిగి, అయ్యో నీ బిడ్డ అలా ఉన్నాడమ్మా, ప్రార్థన చేద్దాంలే, మారతాడులే, నువ్వు అధైర్యపడక అని చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళు లేరండి. ఇలా అంట కదా, నువ్వు అలాగే పెంచావా, నువ్వు ఇలాగే చేస్తున్నావా? తన కొడుకు తప్పు చేస్తే తనేం చేసింది? తను ఆల్రెడీ తన కొడుకు తప్పులో ఉన్నాడని నలిగిపోతుంది. నలిగిపోయేదాన్ని ఇంకా మీరు మాటలతో నలిపేస్తే ఆమె ఏమైపోవాలి చెప్పండి? ఆవిడది కూడా అదే పరిస్థితి కదా. ఒక్కసారి గమనించండి ప్రియ దేవుని సంగమా. ఒక్కసారి ఇలాంటి సిచ్యువేషనే మీ ఇంట్లో ఎదురైతే మీ పరిస్థితి ఏమైపోద్ది ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు బాగున్నారు, సేఫ్గా ఉన్నారు, సేఫ్ జోన్లో ఉన్నారు. డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళని బాధ పెడతారా ఇంకా? రేపు అలాంటి డేంజర్ జోనే మీకు ఎదురైనప్పుడు, మీకు అలాంటి పరిస్థితి ఎదురైతే మీరు ఎంత సతమతమైపోతారో ఒక్కసారి ఆలోచించండి. బలహీనతలో ఉన్నటువంటి బిడ్డల్ని విడిపించడం కోసం వారి కొరకు నీకు చేతనైతే ప్రతిరోజు ప్రార్థన చేయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నీకు చేతనైతే. లేదా నువ్వు నోటి మీద వేలేసుకుని ఉండు. అంతే తప్ప హేళన చేసి, అపహసించి, పదే పదే చేసిన తప్పుని ఎత్తి చూపిస్తూ ఉంటే ఆలోచన చేయండి. పదే పదే ఎప్పుడో జరిగిపోయిన తప్పుని ఇప్పటికీ చెప్తా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి మీకు? అది అంత బాధకరం అండి. తప్పు చేయనోడెవడండి? మీరు ఏ తప్పు చేయట్లేదా? మీ మనస్సాక్షిని మీరు ఒకసారి పరీక్షించుకోండి. మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాయి వేయమంటే అందరూ అక్కడ పడేసిపోయారు, పాపాత్మురాలైన స్త్రీని దండించకుండా. దయచేసి మీ ఆత్మీయ అభివృద్ధి కొరకు, సంఘ శ్రేయస్సు కొరకు, ఇతరులు ప్రభువులో బలపడుట కొరకు నేను ఈ మాటలన్నీ మీకు తెలియపరుస్తున్నాను. దయచేసి ఇక నుంచి అయినా అలా ప్రవర్తించకుండా
మారదాం, బలహీనులకి చేయూతనిద్దాం, వాళ్ళ మార్పు కొరకు అహర్నిశలా మనం ప్రయాసపడదాం, వాళ్ళకి మంచి మాటలు చెబుదాం, వాళ్ళ గురించి హేళనగా మాట్లాడకుండా, అపహసించకుండా, వాళ్ళ మీద సెటైర్లు వేయకుండా వాళ్ళని బలపరుద్దామండి. వాళ్ళు స్వేచ్ఛగా మన మధ్యలో వచ్చి తిరగాలి. తప్పు చేసినోడు కూడా స్వేచ్ఛనివ్వకపోతే రేపొద్దున రెబల్ అయిపోతాడు. దావీదు కూడా అదే చేశాడు. దావీదు అబ్షాలోం విషయంలో అలాగే చేశాడు. అబ్షాలోం అమ్నోను చంపేశాడు. కోపం వచ్చింది దావీదుకి. అబ్షాలోం మీద చంపాలి, అబ్షాలోంని చంపేయాలనేటువంటి కోపం వచ్చింది దావీదుకి. అబ్షాలోం పారిపోయాడు. ఎన్ని సంవత్సరాలైనా సరే అబ్షాలోం ప్రస్తావన ఎత్తట్లేదు దావీదు. అబ్షాలోముకి తండ్రి దగ్గరికి రావాలని ఉంది. మొత్తం మీద తెకోవ ఊరి నుంచి ఒక స్త్రీని యోవాబు రప్పించి తెలివిగా దావీదుకి తెలియపరిచాడు అన్నమాట. దావీదు సరే రమ్మనండి అని చెప్పి అన్నాడు. దావీదు అబ్షాలోముని పిలిపించాడు. అబ్షాలోము అంటాడు, నువ్వు నా దగ్గర రావక్కర్లేదు, నువ్వు వెళ్ళు, నీ ఇంటికాడ ఉండు అంటాడు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడిచిపోతున్నా సరే రాజు అతనితో మాట్లాడకపోతే అతను గిల్టీ ఫీల్ అయ్యి బాధపడి, నేను తప్పు చేశాను, రమ్మన్నారు, కానీ నన్ను సరిగా చూడట్లేదు, నన్ను నీచంగా చూస్తున్నారు, ఎప్పటికీ నా తండ్రి నాతో మాట్లాడట్లేదు అని తండ్రి మీద, దేశం మీద, ప్రజల మీద ద్వేషాన్ని పెంచేసుకున్నాడు. పెంచుకుని ఏం చేశాడు? చివరికి దావీదు మీద యుద్ధానికి దిగాడు. దావీదు అరణ్యంలోకి పారిపోవాల్సిన దుస్థితి వచ్చింది. స్వేచ్ఛనివ్వలేదు అక్కడ. తప్పు చేశాడు, క్షమించి స్వేచ్ఛగా సంతోషంగా అందరితో కలిసిపోయేటట్టు చేయలేకపోయాడు దావీదు అబ్షాలోముని. అందుకే అబ్షాలోము తిరగబడ్డాడు. దావీదు మీదకే మోసం వచ్చింది. కాబట్టి గమనించండి, ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కాబట్టి దండించడం, నీతిమంతులను దండించడం, నిరపరాధుల్ని దండించడం. తప్పు చేశారండి, క్షమించమని అడుగుతారు ప్రభుని. ప్రభు క్షమించడానికి సమర్థుడు. చాలామంది ఎప్పటికీ మాట్లాడే మాటలు అయ్యే. ఒక వ్యక్తి అన్నాడు, ఏమండి దావీదు గొప్పోడు అంటారేంటి? దావీదు ఎంత ఘోర పాపి, అసలు నేనైతే ఆయన క్షమించను అంటున్నాడు. ప్రభువే క్షమించాడురా, నువ్వు క్షమించకపోతే నువ్వు దోషి అవుతావు. ప్రభు క్షమించాడు అతన్ని. ప్రభు క్షమించి ఏమన్నాడు? నా హృదయానుసారుడు, నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు దావీదు అన్నాడు క్రొత్త నిబంధనలో. ప్రభువే క్షమించి అతన్ని ప్రేమించి చేరదీసుకుంటే నువ్వు క్షమించనంటే నువ్వు దోషి అవుతావు అన్నాను. అది నీకే శిక్ష, నీకే ఉరి. ప్రభు క్షమించాడు కదా దావీదుని. ఇక నువ్వు దావీదు కంటే గొప్పడువా? ఒక విధంగా చూస్తే దావీదు ఒకేసారి తప్పు చేశాడు, జీవితంలో ఇంకెప్పుడు తప్పు చేయలేదు. గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్నిసార్లు తప్పిపోయావు, నువ్వు ఎన్నిసార్లు పొరపాట్లు చేసావు. దావీదుతో పోల్చుకోవడానికి నువ్వు సరిపోతావా? నేను సరిపోతానా? దావీదు గురించి చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? ఉరియా భార్య విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాలు యథార్థంగా నడుచుకున్నాడు. ప్రభువే సెలవిచ్చారు, ప్రభువే మాట్లాడారు. ఒక్క తప్పు చేసింది, ఆ తప్పు కోసం జీవితాంతం పశ్చాత్తాపడ్డాడు. మళ్ళీ ఎప్పుడు ఆ తప్పు రిపీట్ కాకుండా చూసుకున్నాడు. అది దావీదులో ఉన్న గొప్పతనం. దావీదు ముందు మనం ఎంత భక్తులతో పోల్చుకోవడానికి ముందుకు వచ్చేస్తాం. వాళ్ళకంటే మనమే గొప్పవాళ్ళం అనుకుంటూ ఉంటాం. మనం ఒకసారి ఆలోచన చేయండి, పొరుగు వారి పట్ల ఎలా ఉంటున్నాం మనం? అసలు ఈ ధర్మశాస్త్రం అంతా చెప్పేది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎలా ఉన్నామండి? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎలా ఉంటున్నాం? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, మన వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఎదుటి వాళ్ళని నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని చెప్పిన దేవుని వాక్య సత్యాన్ని ప్రక్కన పెట్టేసి
ఎదుటి వాళ్ళని కించపరుస్తూ, అవమానపరుస్తూ, దుఃఖపరుస్తూ, అపహాస్యం చేస్తూ, హేళన చేస్తూ, ఇష్టానుసారంగా వారి గురించి మాట్లాడుతూ, అసలే నలిగిపోయి ఉన్నటువంటి ప్రజల పట్ల ఇంకా మరింత ఎక్కువ మాటలతో, మీ మాటలతో చంపేస్తూ, అసలు ఎందుకు బ్రతుకుతున్నావా, ఎందుకు ఇక్కడికి వస్తున్నావా, ఎందుకు వీళ్ళతో కలిసి ఉన్నావా, రాకుండా ఉండే బాగుండని అనుకుంటూ, అటు రాలేకుండా ఉండలేక, ఇటు వచ్చి అవమానాల పాలై భరించలేక ఎంత సతమతమైపోతున్నారండి కొంతమంది మన కోసం, మనల్ని బట్టి ఎంత సతమతమైపోతున్నారండి, ఎన్ని బాధలు పడుతున్నారండి. నీకున్న అహంతో, నీకున్నటువంటి కళ్ళు మూసుకుపోయిన తనంతో, నీకున్నటువంటి గర్వంతో నువ్వు నీతిమంతుడు అనుకుని ఎదుటి వాళ్ళు అనీతిమంతులుగా భావించి ఇష్టానుసారంగా ప్రవర్తించే ఓ విశ్వాసి, ఓ క్రైస్తవుడా, కళ్ళు తెరుచుకో, కళ్ళు తెరుచుకో. అహంకారాన్ని ప్రదర్శించుకో. నా స్థితి బాగుంది, నేను బాగున్నాను, నా బిడ్డలు బాగున్నారు, నా కుటుంబం బాగుంది, నాలాంటి నీతిమంతులు ఎవడో లేడని వెర్రవీగుతున్నామేమో, అతిశయిస్తున్నామేమో ఎదుటి వాళ్ళని బట్టి, మేము చాలా బెటర్ అని ఫీల్ అవుతున్నామేమో. నీకంటే తప్పు చేసిన వాడిని నీతిమంతుడిగా దేవుడు ఎంచుతాడు, గుర్తుపెట్టుకో. గమనించండి, దోషిని నిర్దోషిగా ఎంచడు ప్రభు. 7వ వచనం అదే అంటాడు, నేను దుష్టుని నిర్దోషిగా ఎంచను. ఇది గమనించదగిన మాట. ఎంత ఘోర పాపాత్మునైనా ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తారు. పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు పాదాల మీద పడి మొర్రపెట్టింది, కన్నీరు గార్చింది, తల వెంట్రుకలతో తుడిచింది, పాదాలను ముద్దు పెట్టుకుంది, అత్తరు పూసింది. ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక విస్తారమైన ఆమె పాపాలన్నీ ప్రభు క్షమించి ఆమెను నీతిమంతురాలుగా తీర్చాడు. కానీ భోజనానికి పిలిచినటువంటి సీమోను కంటే కూడా ఆమె గొప్పదని ప్రభు చెప్పారు. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఉంటుంది ఆ సందర్భం. పరిసయ్యుడు చాలా మంచి పనులు చేశాడు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగాన్ని నమ్మకంగా ఇస్తున్నాను అని గొప్పగా పలికాడు ప్రార్థనలో. నేను నీతిమంతుడిని అన్నాడు, తన నీతిని కనుపరుచుకొని కోరాడు. చివరికి ఏమైంది? లూకాసు వార్త 18, లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం, తామే నీతిమంతులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. తామే నీతిమంతులం అనుకుంటూ ఇతరులను తృణీకరించు కొందరితో. ఆలోచన చేసుకోండి, మీరే నీతిమంతులు అనుకుంటున్నారు, ఎదుటి వాళ్ళని తృణీకరిస్తున్నారు. మీరు కూడా ఈ పరిచయులు లాంటివారే. మీతోనే చెప్తున్నాడు ఈ మాట, ఇలాంటి వాళ్ళతోనే చెప్తున్నాడు ప్రభు ఈ ఉపమానం. తామే నీతిమంతులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించేటువంటి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాడు. నీవే నీతిమంతుడు అనుకుని, నీవే గొప్పోడు అనుకుని, నీ కుటుంబమే గొప్పది అనుకుని ఎదుటి వాళ్ళని, ఎదుటివారి కుటుంబీకుల్ని, ఎదుటివారి బిడ్డల్ని దూషించి, అవమానించి, నిందించి, హేళనగా చూసే నీకే ఈ ఉపమానం, నీకే ఈ ఉపమానం. అందుకే 14వ వచనం అంటాడు, అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళనని నీతో చెప్పుచున్నాను. అతనికంటే పరిసయ్యుడి కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు దేవుని దృష్టికి. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి, అతను అంటే ముందు చెప్పిన పరిసయ్యుడు, ఇతను అంటే వెనకాల చెప్పిన సుంకరి. దేవాలయం బయట నిలబడి ఏమంటున్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తి చూసిటగానే ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపినైన నన్ను కరుణించు అని పలికాడు. అతనికంటే ఇతడు, వాడేమన్నాడు? పరిసయ్యుడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలనే కాక ఈ సుంకర వలనైనా ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నాను. తనలో తాను ప్రార్థించుచుండెను. నీవు నీతిమంతుడు అనుకుంటే ఎదుటి వాళ్ళని నువ్వు నిందించి అవమానిస్తే నువ్వు నీతిమంతుడు కాదు. నీకంటే పాపాన్ని ఒప్పుకుని సరి చేసుకునేవాడు నీతిమంతుడు. తప్పు చేసిన వాడు సరి చేసుకుని ఒప్పుకొని ప్రభు దగ్గర నీతిమంతుడిని తీర్చబడతాడు. కానీ నువ్వు అతిశయపడుతూ ఇతరులను తృణీకరిస్తూ
నిన్ను నువ్వు గొప్ప చేసుకుంటూ ఎదుటి వాళ్ళని కించపరిచేటువంటి నీవు అనీతిమంతుడు అయిపోతావు. గుర్తుపెట్టు. కాబట్టి ప్రభు ఇలాంటి వాడిని సహించరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉందాం. నీతిమంతుని, నిరపరాధిని చంపొద్దు. దుష్టుడిని దేవుడు ఎప్పుడు నిర్దోషిగా ఎంచడు. ఇంకా అంటాడు తర్వాత వచనంలో, 8వ వచనంలో, లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గలవానికి గుడ్డితనం కలగజేసి నీతిమంతుల మాటలకు అపార్థం చేయించినట్టు. లంచం ఏం చేస్తుంది? దృష్టి గలవారికి గుడ్డితనం కలగజేసి నీతిమంతుల మాటలకి అపార్థం పుట్టిస్తాయి అంటున్నారు. కాబట్టి లంచం తీసుకోకూడదు, లంచం పుచ్చుకోకూడదు. యోబు గ్రంథం 15వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 15వ అధ్యాయం 34వ వచనం. భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును, లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేస్తుంది. లంచగొండుల గుడారాలని అగ్ని ఏం చేస్తుందంట? కాల్చేస్తుంది. లంచగొండుల గుడారాలని అగ్ని కాల్చేస్తుందంట. కాబట్టి లంచగొండుల గుడారాలను అగ్ని కాలుస్తుంది. సామెతలు 17:23 చదువుదాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 23. న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకును. న్యాయ విధిని చెరుపుటకై దుష్టుడు లంచం పుచ్చుకుంటాడు. కాబట్టి లంచం తీసుకోవడం గుడ్డితనం. లంచం తీసుకున్న వాళ్ళ యొక్క కుటుంబం, వాళ్ళ యొక్క జీవితం కాలిపోతుంది. కాబట్టి దేవుని పిల్లలు లంచానికి బహు దూరంగా ఉండాలి. ఇంకా తర్వాత వచ్చిన అంటాడు, పరదేశిని బాధించకూడదు. పరదేశి మనసు ఎట్లున్నారో మీరు ఎరుగుదురు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటారు కదా. పరదేశిని బాధించవద్దు. ఎందుకంటే మీరు ఐగుప్తు దేశంలో ఉన్నారు కదా. పరదేశుల మనసు ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. కాబట్టి పరదేశిని బాధించవద్దు. పరదేశి ఎడల దయ చూపించాలి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. ఆయన తల్లిదండ్రులు లేని వారికి, విధవరాలకి న్యాయం తీర్చి పరదేశి యందు దయ ఉంచి అన్న వస్త్రములు అనుగ్రహించేవాడు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులు ఉంటారు కనుక పరదేశిని జాలి తలచుడి. పరదేశి మీద జాలి తలంచండి, దయ చూపించండి. కాబట్టి పరదేశుల ఎడల మనం జాలి చూపించాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపటి దినం వాటిని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మనం వినికిడిలో దీవించును గాక. ఆమేన్.